తులసి కోట కిటికీ కాడ పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నా? బట్టలు పిండుతుంది. ఓ బండకేసి పట్ట పట్ట కొడుతుంది. ఆ సౌండ్ మైక్లో పెట్టి కొడితే ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది. అంత కోపంగా ఎందుకు? ఆ కొట్టడం దాని బట్టలు దాని ఇష్టం, కొట్టుకొని ఏమైనా చేసుకొని. సిమెంట్ది అది సైడ్కి పెట్టినాక కూడా ఇవతలకి ఎట్లా వస్తాయి నీళ్ళు? అంత పెద్ద జాగ పెట్టుకొని మొత్తం డోర్ దాకా వస్తాయి సర్ఫ్ నీళ్ళు. అంటే ఎవరు జారు పడాలి? పోనీ నీళ్ళు వచ్చినాక నన్ను కొడుతుందా? కొట్టదు. అందుకే తులసి కోట అక్కడ పెట్టిన. అయినా కానీ వస్తాయి నీళ్ళు, కావాలని నల్లల మీద కడుగుతూనే ఉంటాడు. మొన్న పండగ టైంలోనే, మొన్న ఏదో ఫెస్టివల్ న్యూ ఇయర్ అనుకుంటా, ఆ టైంలో కడుగుదామని షట్టర్ కడుగుదామని ఆడ తులసి కోట పెట్టిన దగ్గరనే నల్లు ఉంది కదా, ఆడ నీళ్ళు పడదామని పోతుంటే దబదబ ఉరికి నల్ల మీద కడుగుతూనే ఉన్నాడు. కాకరించి చూస్తుండు దాని మొగడు. అది చూస్తే గల్లీలో కడుగుతుంటుంది, ఈడుంచుతుంటుంది. మట్టిలో కూడా ఒకటి పెట్టిన తులసి కోట. ఎందుకంటే ఇంటి ముంగట ఉంచుకుంటా ఉచ్చలు పోసుకుంటూ పోతుర్రు. ఏం చేయాలి? రాత్రిపూట టాయిలెట్ పోసేస్తారు. గల్లీలో పోసేది సరిపోతుంది కానీ ఇంకా ఆ డోర్ ముంగట కూడా పోయాల. అందుకే తులసి కోట పెట్టిన. ఇప్పుడు అమ్మవారిని నీళ్ళు పెట్టుకున్నట్టే కదా. ఇప్పుడు నేనేమన్నా నోరు ఎత్తిన అనుకో, ఎందుకు ఈడ టాయిలెట్ పోస్తున్నారు అంటే ఎవరు ఉంచుతారు, ఎవరు టాయిలెట్ పోస్తారు. ఇప్పుడు నా దగ్గర రికార్డు ఉంది, నేను ఉంచుతా, నాకు ఊము వస్తుంది ఉంచుతా అని అన్నది. దేవుడు ఉంచమ్మా, తులసి కోట మీద ఉంచితే నీకే పాపం అని అన్నా కానీ వినలేదు అది. మరి వాళ్ళకే మంచి చేస్తుంది దేవుడు, ఎందుకు మరి నాకు అదే అర్థమవుతలేదు. ఇప్పుడు దేవుళ్ళ మీద ఉంచితే ఎవరికైనా అది రియాక్షన్ చూపించాలి అసలు, కానీ వాళ్ళకి ఏమవుతలేదు. అందుకే వాళ్ళు అట్లా చేస్తారు. ఇప్పుడు నేను షట్టర్ కడుక్కున్నా, పండగలకు కడుగుతా. ముందైతే ఎప్పుడు వారానికి ఒకసారి కడుగుదు కానీ ఇప్పుడు పండగలకు కడుగుతున్నా. షట్టర్ వాడుకుంటారు, ఏనాడు ఊడ్చింది కాదు, కడిగింది కాదు అది. మా మామయ్య ఇంటి ఉన్నప్పుడు ఆ రూమే ఊడకపోతుండే. ఇక షట్టర్ ఊడుస్తుంది కడుగుతుందా? మరి వాడుకుంటారు, మరి చెయ్యొచ్చు కదా. సరే అది పోనీయండి. ఇప్పుడు షట్టరు కడిగిన, వాళ్ళ సైడ్ నీళ్ళు పోనీయలే, ఇటు సైడే కొట్టిన. మరి ఇప్పుడు మా సైడ్ ఎత్తు ఉంది, నీళ్ళు ఎట్లా వస్తాయి? బురద. ఇప్పుడు నడుచుకుంటా ఎవరైనా చెప్పులు వేసుకొని, ఇప్పుడు వాళ్ళు షాప్ పెట్టుకోరు కదా, చెప్పులు వేసుకొని ఎక్కుతారు బండల మీదకి, మొత్తం బురద అవుతుంది. అట్లా ఆ నీళ్ళు అటు కావాలనే కొట్టింది. ఏమని అంటే గొడవ. అగో మేము ఏమన్నా ముందుకు తిడుతుంది. మరి ఎవరు పోసారు నీళ్ళు అంటే? మేము పోయలే, ఆమెనే పోసుకుంది. ఇంకో ఇట్లా నిన్న సిలిండరు, పెద్ద సిలిండరు చిన్న సిలిండర్ నింపుతుండు. నేను బయట అడుగుతున్నా, 3 అవుతుంది టైము. నిన్న సాయంత్రం అంటే ఇక మధ్యాహ్నం 3 అవుతుంటే గ్యాస్ నింపుతుండు. మొత్తం ఒకటేసారి పైకి లేచింది అది. అది గాలిలో మొత్తం ఇట్లా గ్యాస్ పోతుంటే దబదబ ఉరికిపోతూనే ఉన్నాడు. మరి పేలితే అది ఇంటి అనుకునేటోళ్ళం మేము చావాలన్నా? 18 నెలలు పాప 20 days ఉన్నప్పుడు, ఇప్పుడు 2 years కదా, 18 నెలలు ఇలా కిటికీ కాడ నింపి చంపిండాడు. వాసన తట్టుకోలేక చచ్చిపోయినాం. ఎవరికి చెప్పినా ఎవ్వరు ఏం చేయలేకపోయారు. లాస్ట్కి పోలీస్ స్టేషన్లో చెప్పినా, పోలీసు వాళ్ళు అంట ఫేవర్ అంట వాళ్ళకి. చెప్పుకోపోవే, నల్గొండ పోలీసు వాళ్ళకి చెప్తావా? పో మహిళా పోలీసుల మేడం ఏమన్నది, ఎస్ఐ మేడం, ఆ మేడం పేరు మర్చిపోయినా నేను. ఆమంట వీళ్ళకే సపోర్ట్ ఇచ్చిందంట. ఓ ఈసారి ఆ మేడమే కొడతాను నేను, నీకు పిచ్చే, నీకు మెంటలే అని అంటున్నాడు. నేనన్నా, కన్న తండ్రిని కొడుతున్నావు కదరా, పోలీసు వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు. ఇక్కడ గ్యాసులు నింపి ఎంత పరిశాన్ చేస్తున్నావు. పెద్ద మనిషికి చెప్పినా కానీ పెద్ద మనిషి చెప్తే కూడా వింటలేవు. దేవుడే చూసుకుంటాడు. నువ్వు మమ్మల్ని వాసన పీల్చుకొని మేము చావాలని చూస్తున్నావు, కానీ దేవుడు నీకే చేస్తాడు. నీ పెళ్ళాం తులసి కోట దగ్గర ఉంచి నేను ఉంచుతా, నీకు రాసిచ్చిండా అని అన్నది. దేవుడే చూపిస్తాడు. చుట్టాలంతా సపోర్ట్ అయినా, ఇది బయటి కులంది మా కులంది కాదని నా భర్త నాకు సపోర్ట్ ఉండే, కానీ మొత్తం ఇట్లా గ్రిప్లో పెట్టుకోరు.
ఎందుకు? నువ్వు ఒకటి చెప్తావు, నీ అన్న తమ్ముళ్ళు ఒకటి చెప్తారు. ఏడికెళ్ళి పట్టుకొచ్చినావురా దాన్ని? ఎక్కడిదిరా అది? మన కులంలో దొరకలేదారా దాన్ని పట్టుకొచ్చినావు? తెలివున్న మొగోడు ఎవ్వడైనా అరే ఫస్ట్ భార్య వెళ్ళిపోయింది, రెండో ఆమెనన్నా మంచిగా చూసుకోవాలా, అది ఏమన్నా నన్ను అడుగుతుందా, ఏమన్నా అని ఇబ్బంది పెడుతుందా అని ఆలోచిస్తాడు. తెలివి లేదు నా మొగడికి, చెప్పుడు మాటలు వింటాడు. అందుకే గ్రిప్లో పెట్టుకోరు. ఇంకేమేం చేస్తారో అయ్యా దేవుని తెలుసు. నేను ముగ్గులు వేసిన ఏం చేసిన, ఇప్పుడు పొద్దున 5 గంటలకు దీపం పెడితే ఏమవుతుంది? నేనంట శుద్ర పూజలు చేస్తున్నానంట, మంత్రాలు చేస్తున్నానంట. మరి అమావాస పుణ్యానికి తిరిగి చెట్లకు తాయితలు కట్టడము, పసుపు కుంకుమ చల్లడము, కొబ్బరికాయలు పెట్టడం, ఇవన్నీ నేను చేస్తలేను కదా. జిల్లడాకులు తెంపుకొచ్చి అమావాస టైంలో ఇంట్లో తీసుకుపోయి మరి ఏం చేస్తుందో అది దేవునికి తెలవాలా. అట్లా చేసి ఉంటే బాగానే ఉండు. నేను ఇట్లా చుట్టాలలో ప్రచారం చేసి ఆస్తి కోసం వచ్చింది, ఆస్తి కోసం ఏమో చేసిపోదామని చూస్తుంది, అది మన కులందా? అరే ఆస్తి కోసం అయితే 6 ఏళ్ళ నుంచి ఎన్ని గొడవలైనా అదేమో నేనే ఇంటి కోడల్ని, నాకే హక్కు ఉందని అంటది. వాడేమో ఇది నా ఇల్లే, నువ్వు పోతే లంచది, ఎక్కడి నుంచి వచ్చినవే, మా అన్నని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని వాడు అంటాడు. ఇవన్నీ గొడవలు అవుతుంటే నన్ను బదలాం చేస్తూనే ఉన్నారు, బ్లేమ్ చేస్తూనే ఉన్నారు. అయినా కానీ ఇన్ని తట్టుకొని పాపం 2 రోజుల పాపం తెచ్చుకొని ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది పాప పెంచుకొని, ఇంత బాధలు పడి పిచ్చిదాన్ని ముద్ర వేసుకొని అంత కష్టంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఊర్లో వచ్చి ఆస్తి కోసం ఇంత ఇబ్బంది పడతారు ఎవరన్నా? ఎప్పుడు వస్తామో తెలియదు. నన్ను ఇంత సరే ఇది వాడిద్దరు బదలాం చేస్తారు. ఇంకోటోని కన్నా సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా. అరే ఆస్తి కోసం వచ్చిందంటుర్రా, ఇంత బాధపడుకుంటే ఎందుకు ఉంటుంది? ఇప్పుడు భర్త సపోర్ట్ లేడు, ఇప్పటివరకు ఏం కొనిచ్చినోడు కాదు, ఆమె చెప్పింది చేసినోడు కాదు, ఎందుకు పడి ఉంటుంది? ఎందుకు ఉంటుందిరా ఆస్తి? అదే ఆస్తి ఎప్పుడు వస్తుందో ఏమవుతుందో, ఎందుకు ఉంటుందని ఒక్కొనికన్నా మైండ్లో రావాలి కదా. ఎంతసేపు మన ఊరోడు రా, మన పక్కనోడు రా, మన కులం రా, చిన్నప్పటి నుంచి చూస్తున్నామని మాట్లాడటోడే కానీ ఒక్కడన్నా అరే పిల్ల ఒంటరి పిల్ల పోలీసు వాళ్ళని ఆశ్రయించింది, ఈ గ్యాస్ నింపుతుండు, 18 నెలలు అవుతుంది, మరి పోలీసు వాళ్ళన్నా సపోర్ట్ చేయలే. ఏమనంటే పోలీసు వాళ్ళకి నేను గ్యాస్ ఫ్రీ చేస్తా, నేను ఎట్లా చెప్తా అట్లా వింటారు అని అంటుండు. ఇంత ధీమా ఉన్నాక ఇంకా ఎవరేం చేయగలుగుతారు? కానీ ఏదో ఒక రోజు